ప్రభుని యేసు నామములో వందనాలు సమర్పించుకుంటాను. మనము క్రైస్తవులకు దేవుడు ఎవరు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు అనే విషయాన్ని మన గ్రంథంలో నుంచి చూసాం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా గ్రంథమంతా తెలియజేసిన సమాచారం ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఆయన ఏకైక దేవుడు, ఆయన తప్ప మరొకడు లేడు అనేది గ్రంథ సందేశం. ఆ ఒక్కడై ఉన్న దేవుడు ఎవరు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఆ ఒక్కడై ఉన్న దేవుడు పితరుల కాలంలోనేమో సర్వశక్తిమంతుడు పేరు మీద పరిచయం కావటం, ఇశ్రాయేలు కాలంలోనేమో యెహోవా అను నామంలో పరిచయం కావటం, క్రైస్తవులకి క్రొత్త నిబంధన కాలంలోనేమో తండ్రిగా పరిచయం కావటం మనం చూసాం. పితరులకి సర్వశక్తిమంతుడిగా పరిచయమైన, ఇశ్రాయేలుకి యెహోవాను నామములో పరిచయమైన, నేడు మనకు తండ్రిగా పరిచయమైన సరే ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆయన తండ్రి. ఆయనకున్న నామము యెహోవా. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ అంటే ఆయన పితరులకు దేవుడు, ఇశ్రాయేలులకు దేవుడు, అన్యజనులకు దేవుడు, యేసుక్రీస్తుకు దేవుడు, మనకు దేవుడు. కాబట్టి మనకు దేవుడు తండ్రి, మనకు ప్రభువు యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రైస్తవుల దేవుడు ఎవరు అని గ్రంథాన్ని అడిగితే గ్రంథం చెప్పే సందేశం ఏంటంటే క్రైస్తవుల దేవుడు తండ్రి. లోకం వాళ్ళు ఏదో పేరు పెట్టవచ్చు. దేవుణ్ణి ఎరగని వాళ్ళు క్రైస్తవుల దేవుడు ఎవరంటే పేరు చెప్పవచ్చు. క్రైస్తవులు అనబడేవారు కూడా క్రైస్తవుల దేవుడు ఎవరంటే వాళ్ళు చెప్పే పేరు వేరే. కానీ గ్రంథం యొక్క వెలుగులో మనం చూస్తే క్రైస్తవులకు దేవుడు తండ్రి. ఈ తండ్రి, ఈ దేవుడు క్రైస్తవులకు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు ఆయన. అంటే ఈరోజు మనం తెలుసుకునే పాఠం ఏంటంటే, అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. ఎవరికి దేవుడు ఉన్నాడు? పితరులకు మాత్రమే కాకుండా, ఇశ్రాయేలులకు మాత్రమే కాకుండా, అన్యజనులకు మాత్రమే కాకుండా, మనకు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు లోకం అంతా ఏమని నమ్ముతుంటది? యేసే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, యేసే త్రియేక దేవుడు, యేసు త్రిత్వమై ఉన్న దేవుడు. కాబట్టి యేసుక్రీస్తే క్రైస్తవులకు దేవుడు అనేది లోకం చెప్పే, లేకుంటే లోకంలో ఉన్న వాళ్ళు నమ్మే ఒక నమ్మకం అది. కానీ గ్రంథం ఏం చెప్తుంది? యేసే త్రియేకమైన దేవుడా, లేకుంటే యేసే త్రిత్వమైన దేవుడా, లేకుంటే యేసే క్రైస్తవులకు దేవుడా? అసలు వాస్తవానికి దేవుణ్ణి బయలుపరిచింది యేసుక్రీస్తు వారు, అది మనకు తెలుసు. దేవుణ్ణి బయలుపరచటానికి సత్యవంతుడైన వారిని మనం ఎరగాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చివరి వచనంలో ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవుని కుమారుని యందు ఉన్నవారమై సత్యవంతుని ఎరిగి ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు. ఎవరు? ఆయనే నిజమైన దేవుడు అంటే అక్కడ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎవరినైతే బయలుపరిచాడో ఆయన అక్కడ నిజమైన దేవుడు. యేసుక్రీస్తు వారి పట్ల మనకు గౌరవం ఉంటే, యేసుక్రీస్తు వారి పట్ల మనకు విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, ఆయన మాట అంటే గౌరవం ఉంటే మనకు దేవుణ్ణి తండ్రిగా స్వీకరిస్తాం. ఎందుకంటే మనకు దేవుడు తండ్రి అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు. దేవుడు వాస్తవానికి బోధ అనేది దేవునిది.
జగత్తు ముందుగానే దేవుడు బోధన సిద్ధం చేశాడు. అది యేసు ప్రభువునికి అప్పగించాడు. యేసు ప్రభువు అపోస్తులకు అప్పగించాడు. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వారిది అన్నాడు యోహాను సువార్త 7:16లో. కాబట్టి యేసుక్రీస్తు వారు బోధించిన బోధ ఏంటి? దేవుడు ఒక్కడే, దేవుడు అద్వితీయుడు. ఆ అద్వితీయుడైన దేవుడే నాకు దేవుడు, అలాగే మీకు దేవుడిని యేసుక్రీస్తు వారు స్వయంగా విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు మనుషుల మాటలు నమ్మొద్దు, మనుషుల యొక్క కల్పనా కథల వైపుకు తిరగొద్దు. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి వినసొంపుగా మాట్లాడొచ్చు, లేకుంటే వినసొంపుగా ఒప్పించొచ్చు. యేసే తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఒప్పించొచ్చు. వాళ్ళు చమత్కారంగా ఒప్పించడం కాదు, కానీ స్వతహాగా దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున మనమేం చేయాలంటే లేఖనాలని పరిశోధించాలి. పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. లోకంలో వినసొంపుగా బోధించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. నిలబెట్టి ఏమాత్రం కూడా విసుగు లేకుండా గంటల గంటలు అద్భుతంగా బోధించేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు బోధించిన సందేశము లేఖనానుసారంగా ఉందా లేదని పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. గుడ్డిగా నమ్మటం కాదు. గుడ్డివాడికి త్రోవ చూపినలా వారిద్దరు గుండెలో పడుదురు కదా అంటాడు ప్రభునేశ్వరు మాట్లాడుతూ. ఎవరి మాట వినొద్దు, యేసుక్రీస్తు వారి మాట విను. ఏ విషయాల్లో? మనకు దేవుడు తండ్రి, 2 యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. ఈ 2 విషయాలని సాక్షాత్తు ప్రభునేసు వారే తెలియజేశాడు. ప్రభునేసు ఒక మాట వినాలి కదా. పేతురు మాట్లాడితే ఏమంటాడు? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనాలలో, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించను, అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట వినిన వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. ప్రభునేసు యొక్క మాట వినాలి. ప్రభునేసు యొక్క మాట వినకపోతే సర్వనాశనమే కా. ప్రభునేసు యొక్క మాట అంటే దేవుడు ఒక్కడే. ఎవరైనా తండ్రి. ఎవరు చెప్పారు? ఇది ప్రభు చెప్పాడు. మరి ప్రభు చెప్పిన మనము 2 యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నాడు. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? కూడా ప్రభునేసు వారు చెప్పుకున్నారు. ఆలోచన చేద్దాం లేఖన యొక్క వెలుగులో. ఎఫెసీ 4:6 ప్రకారం ఏమంటాడు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటే అందరిలో అక్కడ ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు కూడా ఉంటారు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ అంటే యేసుక్రీస్తు వారు కూడా ఉంటారు. అంటే యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. మొట్టమొదటి అందులో యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా, భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి కేవలం మనకు మాత్రమే తండ్రి కాదు, యేసుక్రీస్తు వారికి కూడా తండ్రి ఆయన. కాబట్టి భూమి మీద తండ్రి అని ఎవరికి పేరు పెట్టొద్దు. పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు మనకు మాత్రమేనా? యేసుక్రీస్తు వారు కూడా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20-21 వచనాల ప్రకారంగా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 20-21 వచనాల ప్రకారంగా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. నా తండ్రి చిత్త ప్రకారము. నా తండ్రి అంటే నాకు ఒక తండ్రి ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నా ఇష్టము నెరవేర్చుకున్నకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుడిగా పరలోకం నుండి దిగి వచ్చిందని. కాబట్టి నేను ఎలాగైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, మీరు భవిష్యత్తులో పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనం కూడా ఏం చేయాలంటే అక్కడ తండ్రి చిత్తం చొప్పున చేయాలి. ఎవరు తండ్రి అంటాడు అక్కడ? నా తండ్రి. ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో. యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నాడు. నీకు తెలిసినట్లు 12 సంవత్సరాల ప్రాయంలో పస్కా ఆచరించడానికి
మరియా యోసేపు ప్రభువైన యేసు వారు యెరూషలేం పట్టణం వెళ్తారు. అది ముగించుకొని తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతారు. ప్రభువైన యేసు వారు మాత్రము ఆ పట్టణంలో నిలుచుంటాడు. ఈ యోసేపు మరియేమో ప్రభు మాతోనే ఉన్నాడు అనుకుని వాళ్ళు తిరుగు ప్రయాణం అయిపోతారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ప్రభు వారు లేరు. వాళ్ళు తిరిగి మరలా దుఃఖపడుతూ బంధువులు ఇళ్ళ వెతుక్కుంటూ తిరిగి మరలా యెరూషలేం పట్టణం వచ్చేస్తుంటారు. వాళ్ళు వచ్చేసరికి ప్రభువైన యేసు వారు అక్కడున్న పెద్దల మధ్య శాస్త్రుల మధ్య కూర్చొని తర్కిస్తుంటాడు. వారి యొక్క యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యుత్తరమునకును ఆయన సంభాషణకి ఆశ్చర్యపోతారు. అప్పుడు మరియ వచ్చి ఏమంటది మీకు తెలుసు కదా. అప్పుడు మరియ వచ్చేసి ఏమంటది చదువుదాం ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం. అంటే మొట్టమొదట మనం తెలుసుకున్న పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 47వ వచనంలో ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి కుమారుడా మమ్మును ఎందుకిలాగు చేసిదివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరగరా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? అసలు నేను ఈ భూలోకానికి వచ్చింది ఎందుకు? నేను మానవ రూపాన్ని దాల్చింది ఎందుకు? శరీరాన్ని ధరించింది ఎందుకు? నేను దైవ స్వరూపం కలిగి దేవుడితో సమానంగా ఉండే నేను శరీరం ధరించి ఎందుకంటే నా తండ్రి యొక్క పనులు జరిగించడానికి ఈ లోకానికి వచ్చేసాను. అప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీకు తెలిసినట్లు 1 నుంచి 5 వచనాల్లో యేసు కన్నులెత్తి ఆకాశం వైపు చూసి తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అంటూ కిందకు వచ్చేసరికి 4వ వచనంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. అనేక సార్లు యేసుక్రీస్తు వారు తండ్రి అని ప్రార్థన చేసినట్లు కూడా మనకు తెలుసు కదా సహోదరులారా. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. తండ్రి వీరేమి చేయించున్నారు వీరిని క్షమించు. అపోస్తలుడు కూడా ప్రార్థన చేయమని నేర్పితే పరలోకమందున్న మా తండ్రి అంటే యేసుక్రీస్తు వారికి ఎవరున్నారు? యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నాడు. నెంబర్ 2 యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి ఎవరున్నారు? దేవుడు అన్నాడు. యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడని నెంబర్ 1 ప్రభు తనకు తానుగా చెప్పుకున్నాడు. నెంబర్ 2 తండ్రి అనే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నెంబర్ 3 పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇచ్చాడు. నెంబర్ 4 అపోస్తలులు కూడా ఆ విషయాన్ని తెలియజేశారు. ఏమని? యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరో చెప్పడం కాదు కానీ సాక్షాత్తు ప్రభు అనే యేసు వారే ఆ విషయాన్ని తెలియజేశాడు. అంటే ఇంకొందరు ఏమంటారంటే శరీరంలో ఉన్నప్పుడు ఆ మాట అన్నాడు అంటారు కొంతమంది. శరీరంలో ఉన్నప్పుడు అంటారు. అంటే ఈ భూనివాస కాలంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఉన్నాడు అనుకుంటారు. కానీ తగ్గించుకోవడానికి ఆ మాటలు మాట్లాడారు అంటారు కొంతమంది. అది తగ్గించుకోవడానికి కాదు, కేవలం శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు. శరీరంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. మృతుల్లో నుంచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నేడు మహిమలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారికి ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. నెంబర్ 1 దేహంలో ఉన్నప్పుడు సుమారు 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో బ్రతికారు. దేహంలో ఉన్నంత కాలం కూడా యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి లోబడ్డాడు. ఆ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ దేవునికి ఆరాధన సమర్పించాడు. ఆ దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. అంటే యేసుక్రీస్తు వారు భక్తి చేశాడు. యేసుక్రీస్తు వారు భయభక్తులు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎవరికి చెల్లించాడు? యేసుక్రీస్తు వారు ఆయనకి ఎవరు దేవుడుగా ఉన్నారో ఆయనకు చెల్లించాడు ప్రభువైన యేసు వారు. దేహంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడని సాక్షాత్తు ఆ విషయాన్ని ప్రభువైన యేసు వారే తెలియజేశాడు. మీకు తెలిసిన సందర్భమే. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి లేదా ఒక శాస్త్రి వచ్చేసి ప్రభువైన యేసుని ఒక ప్రశ్న అడుగుతాడు. బోధకుడా, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడగగా
అప్పుడు ప్రభువుని యేసు వారి యొక్క సమాధానం ఏంటి? అప్పుడు ప్రభువుని యేసు వారి యొక్క సమాధానం ఏంటంటే, ఓ ఇశ్రాయేలు వినుము, మన మన దేవుడకు ప్రభువు అద్వితీయ ప్రభువు. మన అది తెలిసిన మాటలే మీకు, అయినా ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఆ విషయాన్ని ప్రభు మాట్లాడటం మనం చూడవచ్చు. శాస్త్రులు ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగిను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మన దేవుడైన ప్రభువు, మన దేవుడైన ప్రభువు అంటే మనలో ఎవరున్నారు? మనలో ఆనాటి యూదులు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు కూడా ఉన్నట్లు మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. కేవలం యూదుల గురించి మాట్లాడుతున్నాడా? లేకుంటే అక్కడికి వచ్చిన ధర్మశాస్త్రోపదేశుడు లేకుండా శాస్త్రి గురించి ప్రభునేశ్వరు మాట్లాడుతున్నాడా? కాదు. శాస్త్రి గురించి మాట్లాడలేదు, లేకుంటే కేవలం యూదుల గురించి మాట్లాడలేదు. కానీ ప్రభు అయిన యేసు వారు కూడా తను కలుపుకొని మాట్లాడుతున్నాడు. మన దేవుడు, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మన దేవుడు అంటే మనకు దేవుడు ఉన్నాడు. అంటే మనలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారికి ఎవరున్నారు? యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. ఈ విషయాన్ని ఎవరు తెలియజేశారు? సాక్షాత్తు ఆయన చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన మాటలు కూడా వినవా నువ్వు? ఆయన మాటలు కూడా నమ్మవా? ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి మీద గురి పెట్టుకొని నమ్మడం కాదు. అంటే వ్యక్తుల మీద మనం గురి పెట్టుకోకుండా దేవుని యొక్క వాక్యం మీద మనం గురి పెట్టుకోవాలి. వ్యక్తుల మీద మనం లక్ష్యం ఉంచకుండా దేవుని యొక్క వాక్యం మీద మనం లక్ష్యం ఉంచాలి. వాక్యమే మనకు లక్ష్యం, వ్యక్తులు కాదు. వాక్యం మీదనే మనం గురి పెట్టాలి, వ్యక్తులు కాదు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఉండొచ్చు, అది అంతస్తులో కావచ్చు, లేకుంటే జ్ఞానంలో కావచ్చు, ఎందులోనైనా సరే వాళ్ళు గొప్ప వాళ్ళై ఉండొచ్చేమో. కానీ మన చేతిలో గ్రంథం ఉంది అంటే వ్యక్తులను తృణీకరించట్లేదు సహోదరులారా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. మన దేవుడైన ప్రభువు. మీకందరికి తెలిసినట్లు కలవరశిలో యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట మాట్లాడతాడు. అది ముందుగా దావీదు ప్రవచన రూపంలో దాని గురించి మాట్లాడుతుంటాడు. మనకు తెలిసిన 22వ కీర్తన 1వ వచనం ప్రకారంగా, నా దేవా నీవేళ నన్ను చేయవిడనాడితివి. అది కొన్ని వందల సంవత్సరాల క్రితం దావీదు పలికిన ప్రవచనం. అది దావీదు ఏ భాషలో పలికాడో అదే భాషలో ప్రభువు యేసు వారు ప్రవచనం పలికాడు. ఎలోయి ఎలోయి లామా సబక్త్ అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? అంటే యేసుక్రీస్తు వారు ఏం తెలియజేస్తున్నాడు? నా దేవా నాకు దేవుడా నన్ను ఎందుకు చేయి విడిచావు నువ్వు? నాకు దేవుడు ఉన్నాడు. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 5:44 వచనం ప్రకారంగా, మన అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగ నమ్మగలరు? యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక. దేవుడు అద్వితీయుడు, ద్వితీయం లేనివాడు, రెండోవాడు లేనివాడు, నో సెకండ్, ఏకైక. ఈ విశ్వానికి, ఈ అనంత విశ్వానికి, ఈ సృష్టికి ఏకైక దేవుడు. ఏకైక దేవుడు అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. సహోదరులారా, నమ్మడం నీకేంటి? ప్రభు మాట కూడా వినవా? ప్రభు మాటలు కూడా నమ్మవా? ఆయన అక్కడ నా తండ్రి అని చెప్పుకున్నాడా? ఆయనే నేనే తండ్రిని, నేనే లేకుంటే త్రియేక దేవుడు అని చెప్పుకున్నాడు. ఆ ప్రభునేసి ఎక్కడన్నా త్రియేక దేవుడు నేను, లేకుంటే తత్వమైన దేవుడు నేను ఎక్కడ చెప్పుకున్నాడు ఆయన? నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. నేను ఒక్కడనే కాదు, నేనున్నాను, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. ఎప్పుడు? దేహంలో ఉన్నప్పుడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత, నెంబర్ 2, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. మీకు అందరికి తెలిసిన మాటే కదా. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. మృతుల నుంచి తిరిగి లేచాడు ఆయన. అప్పుడు మీకు తెలిసినట్లు మగ్దలేనే మరియకు
మరియతో మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసు. ఏమంటాడు? 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? మరియా, నువ్వు వెళ్ళి నా సహోదరులకు చెప్పు ఆ విషయాన్ని. నువ్వు నా సహోదరుల దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్పాలి? నువ్వేం చెప్పాలంటే, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను, నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా నేను. ఆయన నాకు తండ్రి, మీకు తండ్రి. ఆయన నాకు దేవుడు, మీకు దేవుడు. ఆయన నాకు ఒక్కడికే కాదు, మీకు కూడా దేవుడు. ఆయన వచ్చింది ఎక్కడి నుంచి? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? తిరిగి మరలా అక్కడికి వెళ్ళిపోతున్నాడు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చేదని, నా ఎంతట నేను రాలేదు, ఆయన నన్ను పంపెను అంటే దేవుని దగ్గర నుంచి వచ్చాడు. తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నా. నా దేవుడు, మీ దేవుడు. కాబట్టి నాకు ఒక దేవుడు ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నా. నమ్మశక్యంగా లేదా నీకు? నమ్మశక్యంగా లేదా? నీ సొంత కళ్ళతో చూడమాకు బైబిల్ని, నీ సొంత కళ్ళజోడుతో చూడమాకు బైబిల్ని. మన సొంత కళ్ళజోళ్ళు పక్కన పెట్టి, మన సొంత కళ్ళు పక్కన పెట్టి, గ్రంథం యొక్క కళ్ళతో మనం చూడాలి. నమ్మినా నమ్మకపోయినా సత్యం, అది వాస్తవం. అది మనం నమ్మినా నమ్మకపోయినా ఏంటి వాస్తవం అంటే, యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. నువ్వేమనుకుంటావంటే యేసే త్రియక దేవుడు అనుకుంటావు, కానీ ఆ యేసుకి దేవుడు ఉన్నాడు. అసలు అయినా వాస్తవానికి మీ గతంలో చెప్పినట్లు యేసు ప్రభువు చనిపోతూ కూడా లేపింది ఎవరు మీకు తెలుసు కదా. పేతురు అక్కడున్న యూదులతోటి మాట్లాడుతూ, ఈ యేసును దేవుడు లేపిను, దీనికి మేమందరము సాక్షులము. యూదులారా, మీరు సిలువేసి చంపారు కదా యేసుని, మీరు సిలువేసి చంపిన యేసుని ఎవరు లేపారు? దేవుడు లేపాడు. ఎవరో దేవుడు? ఆ దేవుడి దగ్గర నేను వెళ్ళిపోతున్నాడు ప్రభువైన యేసు. దేహంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు దేవుడు ఉన్నాడు, మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయనకు దేవుడు ఉన్నాడు. నెంబర్ 3, మహిమలోనికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకు దేవుడు ఉన్నాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు కదా ఆయన. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? పరలోకంలో మహిమలో దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు. పరలోకంలో ఉన్నప్పుడు, మహిమలో ఉన్నప్పుడు నేటికి యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. నేడు కూడా యేసుక్రీస్తు వారికి దేవుడున్నాడు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారో తెలుసా? సాక్షాత్తు ప్రభువైన యేసు ఈ విషయాన్ని తెలియజేశాడు. సాక్షాత్తు ఆ విషయాన్ని ప్రభువైన యేసు తెలియజేశాడు. మహిమలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటలు మీకు తెలుసు కదా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో నా తండ్రి అంటాడు, మహిమలో ఉన్నప్పుడు నా దేవుడు అని కూడా అంటాడు. నా తండ్రి, అలాగే రెండోది నా దేవుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా. అక్కడ మాట్లాడే వ్యక్తి ప్రభువైన యేసు వారు. యేసుక్రీస్తు వారు సార్దీసులో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు, లేక సంఘపు దూతతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి వాడైనా? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్న దగ్గర నీవు మృతుడివే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. నీ క్రియలు నా దేవుని ఎదుట. ఈ పదం పలికే సమయానికి యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు? శరీరంలో ఉన్నాడా? శరీరంలో ఉన్నప్పుడు మాట్లాడండిలే, తగ్గించుకోవడానికి మాట్లాడండిలే. అందరికంటే నా తండ్రి గొప్పవాడు అంటాడు. నా తండ్రి నాకంటే గొప్పవాడు. పంపబడిన వాడు పంపిన వారికంటే గొప్పవాడు కాడు. అంటే శరీరంలో ఉన్నప్పుడు తగ్గించడానికి మాట్లాడే మాటలు అవి. తగ్గించుకుంటున్నా ఆయన.
తగ్గించుకున్నాడు. మళ్ళీ అపార్థం చేసుకోవద్దు నా మాటలు. ప్రభు తను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. కాబట్టి నాకు దేవుడు ఉన్నాడు, నా తండ్రి గొప్పవాడు అంటే తగ్గింపుతో కూడిన మాటలు కాదు సహోదరులారా. తగ్గించుకోవడానికి అలా ఏదో సున్నము ఇట్లా ప్రభునేశ్వరు అక్కడ ఉన్న వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. అక్కడ నాకు ఒక దేవుడు ఉన్నాడు, నాకు ఒక తండ్రి ఉన్నాడు, నా తండ్రి నా దేవుడు నాకంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మహిమలో ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నాకు ఒక దేవుడు ఉన్నాడు, నా దేవుని ఎదుట. అక్కడ మరలా 3వ అధ్యాయంలో కూడా ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతుంటాడు. మరలా ఫిలదెల్ఫియా సంఘంతో 3వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకమందున్న నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చున్న నూతనమైన యెరూషలేమున నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. నా దేవుడు, నా దేవుని ఆలయము. 2, నా దేవుని పేరు. 3, నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నా దేవుని పట్టణపు పేరు. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరు ఆయన దేవుడు? నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ విషయాన్ని? నాకొక దేవుడు ఉన్నాడు, నాకొక దేవుడు ఉన్నాడు. ఎప్పుడు? శరీరంలో ఉన్నప్పుడు మాత్రమేనా? అంటే ప్రభువుని తక్కువ చేయట్లేదు, నా మాటలో అపార్థం చేసుకోవద్దు మరలా మీరు దయచేసి. ఆయన దైవత్వపు పరిపూర్ణత కలిగిన వాడు ప్రభువైన యేసువారు. దైవత్వపు పరిపూర్ణతని సాధించి నిరూపించేశాడు. ఆయన ఎలా సాధించాలో ఆయన్ని తక్కువ చేయడానికి ఉద్దేశించబడిన సందేశం కాదు ఇది. తక్కువ చేసిండు మాట్లాడలేదు సహోదరులారా, మరలా అపార్థం చేసుకోవద్దు దయచేసి నా మాటలో. నా దేవుడు కాబట్టి దేహంలో ఉన్నప్పుడు ఆయనకి దేవుడు ఉన్నాడు, మృతుల నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయనకు దేవుడు ఉన్నాడు, 3 పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనకు దేవుడు ఉన్నాడు, ఆయనకి తండ్రి ఉన్నాడు. నా తండ్రి అంటే కదా, నేను జయించి 3:21లో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్నట్లు నా తండ్రి నా దేవుడు. మహిమలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. పత్రికలన్నీ కూడా ఎప్పుడు రాయబడి ప్రభు మృతుల్లోంచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కదా. నీ దేవుడు కాబట్టి యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడని యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెప్పుకున్నాడు. ఎప్పుడు? మహిమలో ఉన్నప్పుడే. హెబ్రీ పత్రిక మరలా తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను నీ దేవుడిని. 7వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి తండ్రిని దేవుడు ఏమంటాడు యేసుక్రీస్తు తోటి? దేవుడు నీ దేవుడును, నేను నీ దేవుడను. నీ దేవుడను అంటాడు. నీ దేవుడును అని మాట్లాడుతుంటాడు ప్రభుని యేసుని గురించి పరలోకపు తండ్రి మాట్లాడే మాటలు. నేను నీ దేవుడను, నీ దేవుడను. అలాగే పరిశుద్ధాత్మ కూడా ఆ విషయాన్ని తెలియజేశాడు. అపోస్తలుడు సొంతంగా పలికింది కాదు కదా, అపోస్తలుడు సొంతంగా వ్రాసింది కాదు కదా. కాబట్టి అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ కూడా ఏం చేశారంటే మహిమలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారికి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు ఎవరైనా?
ఈ తండ్రి యేసుక్రీస్తు యొక్క దేవుడు. యేసుక్రీస్తు యొక్క దేవుడు. 17-19 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి. ఏమంటాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన. ఈరోజు మనం నమ్మిన దేవుడు, ఈరోజు మనం పూజించే దేవుడు, ఆరాధించే దేవుడు ఎవరి యొక్క దేవుడైనా? యేసు యొక్క దేవుడు. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ అపోస్తుల ద్వారా సందేశం తెలియజేస్తున్నాడు. అంటే మహిమలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడని స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పుకున్నాడు. 2 పరలోకపు తండ్రి చెప్పాడు. 3 పరిశుద్ధాత్మ కూడా సందేశాన్ని తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. ఆయనకి ఎవరు దేవుడో క్రైస్తవులందరికీ, ఈ విశ్వానికి ఆయనే దేవుడు సహోదరులారా. ఆయనే దేవుడు. ఇంకా అనేక మాటలు మనకి గ్రంథంలో కనిపిస్తుంటాయి. పౌలు కూడా మాట్లాడుతూ ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం ఏమంటాడు? నేను అబద్ధమాట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు, యేసు యొక్క దేవుడు. ఇప్పుడు ఇంత స్పష్టంగా ఉంటే ఎలా మనం కాదనగలము? ఎలా మనం కాదనగలము? పేతురు రాసిన 1వ పత్రికలో కూడా పేతురు కూడా మాట్లాడుతూ యేసు యొక్క దేవుడు అంటాడు. యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు అంటాడు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఈయన తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు వారికి ఈయన తండ్రి అయిన దేవుడు. దేవుడు యేసుక్రీస్తు వారికి వాస్తవానికి శిరస్సుగా ఉన్నాడు. ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే. ఆయన అందరిలో ఉన్నవాడై, అందరికి పైగా ఉన్నవాడై, అందరిలో వ్యాపించి ఉన్నవాడు, అందరికి పైగా ఉన్నాడు ఆయన. అందరికి పైవాడాయన, అందరికి పైవాడాయన. పరలోకపు తండ్రి అందరికీ పైవాడు, అందరికీ దేవుడు ఆయన. కాబట్టి మనకు దేవుడు ఎవరో స్పష్టంగా గ్రహించండి సహోదరుడా. మనకు దేవుడు తండ్రి. యేసుక్రీస్తుకి ఎవరు దేవుడు? ఆయనే మనకు దేవుడు అనే సంగతి మనకి గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. దయచేసి మరలా చెప్తున్నాను, అలాగని నేను ప్రభువైన యేసు వారిని ఏమి తక్కువ చేయట్లేదు, తక్కువ చేసి మాట్లాడట్లేదు. దేవుడు ప్రభువైన యేసు వారిని గొప్పగా హెచ్చించేశాడు. మరి ఉన్నతంగా ప్రభువైన యేసు వారిని దేవుడు హెచ్చించేశాడు. ఆ దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని మనకి ప్రభువుగా నియమించాడు. అపోస్తుల కార్యములు 2:36 ప్రకారంగా మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ఏం చేశారంట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కాబట్టి మనకు దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. మనకి ప్రభువు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ప్రకారం ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. తేటగా గ్రంథం ఉంది. ఇద్దరిని కలిపి కలగపులకం చేయాల్సిన అవసరం ఏంటి అసలుకి? ఇద్దరు వ్యక్తులు, 2 పర్సన్స్ మనకు వేరువేరుగా కనిపిస్తుంటే ఇద్దరిని ముడిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఆయనలా ఈయన ఆయనలాగా వచ్చాడు, ఆయన ఈయనలాగా వచ్చేసాడు. ఎలా చెప్పగలం అసలుకి?
ఏకమై ఉన్నామంటే దాని అర్థం అదా? ఏకమై ఉన్నామంటే నేనును తండ్రి ఏకమై ఉన్నామంటే దాని అర్థం అదా? ఆత్మయు, యోహాను రాసిన మొదటి పత్రికలో అపార్థం చేసుకుంటారు కదా, ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అంటే దాని అర్థం ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కడానే? త్రిత్వం అని అక్కడ? దాని సందర్భం వేరు కదా, దాని అర్థం వేరు కదా. కొన్ని వందల వచనాలు, ఎన్నో వచనాలు మనకి గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి సహోదరులారా. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఎవరు దేవుడు? ఆయనే మనకు దేవుడు. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు నేను ఎక్కిపోతున్నాను. కాబట్టి బైబిల్ అంతా చెప్పే సందేశం ఏంటంటే ఒక్కడే దేవుడు, మనకి ప్రభు ఒక్కడే. ఎఫెసీ 4:4 ప్రకారం కూడా ఆత్మయు ఒక్కడే, శరీరం ఒక్కటే, ప్రభు ఒక్కడే. మనకు ఒక ప్రభు ఉన్నాడు, మనకు ఒక దేవుడు కూడా ఉన్నాడు. మన ప్రభువేమో యేసుక్రీస్తు, మనకు దేవుడేమో తండ్రి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. దాని గురించి కూడా నేను చెప్తాను. అంటే యేసుక్రీస్తు వారు మనకి ఏమవుతాడు అనేది అంటే మీకు తెలుసు, కొంచెం కొద్దిగా మనం వివరంగా ఆ సంగతులను తెలుసు. యేసుక్రీస్తు వారు ఎవరు, మనకేమవుతాడు, ఆయనను మనం ఏమని విశ్వసించాలి, ఏమని అంగీకరించాలి, ఆయనను ఏమని ఒప్పుకుంటే మనకు రక్షణ వస్తుంది, ఏమని అంగీకరిస్తే మనకు జీవం వస్తుంది, యేసుక్రీస్తుని మనం ఎలా చూడాలి, అపోస్తులు యేసుక్రీస్తు వారిని ఎలా చూపించారు, అపోస్తులు యేసుక్రీస్తుని గురించి ఏమని ప్రకటించారు. ఇప్పుడు అపోస్తులకు తెలిసినంతగా యేసుక్రీస్తు గురించి ఇంకెవరో తెలుసు? అసలు అనాది మర్మం అపోస్తులకు అప్పగించబడింది కదా. కాబట్టి అపోస్తులు యేసుక్రీస్తు వారిని ఎలా చూపించారో, అపోస్తులు ప్రభువు గురించి ఏమని ప్రకటించారో, ఏమని విశ్వసించారో, ఈరోజు మనం కూడా అదే ప్రకటించాలి, అదే విశ్వసించాలి. యేసుక్రీస్తు వారిని మనం అలానే చూపించాలి. వాస్తవానికి యేసుక్రీస్తు వారు దేవుని మర్మం అంటాడు కొలస్సీలకు రాసిన పత్రిక 1:2-3 దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై. అంటే యేసుక్రీస్తుని ఎలా తెలుసుకోవాలి? మనము స్పష్టముగా తెలుసుకోవాలి. ఆయన ఎవరో? యేసు పేరు అడిగామనుకో, యేసు పేరు చెప్పామనుకో, రకరకాల విశ్వాసాలు, రకరకాల సమాధానాలు వచ్చేస్తుంటాయి. ఆనాటి యూదా సమాజానికి కూడా యేసుక్రీస్తుని గురించి సరిగా తెలియకనే కొందరు ఏలియా అనియు, కొందరు బాప్తిస్మ యోహానియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు. ఆనాటి యూదా సమాజానికి సరైన అవగాహన లేదు ప్రభువుని గురించి. మరి ఈ రోజు ప్రభు పేరు పెట్టుకున్న వాళ్ళకి ఏమైనా ప్రభువుని గురించి అవగాహన ఉందా అంటే లోపం కనిపిస్తుంటది. అంటే నేనేమి వాళ్ళ మీద నేరారోపణ చేయట్లేదు కానీ, లేకుంటే వాళ్ళని నిందలేట్లేదు కానీ, గ్రంథం యొక్క వెలుగులో ప్రభువుని ఎలా చూపించింది ఈరోజు మనం అలా చూడాలి. అలా విశ్వసిస్తేనే మనకు నిత్యజీవం వస్తుంది. నిత్యజీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, పరలోక రాజ్యానికి మనం వారసులం కావాలంటే, యేసుని గురించి ఏమని ప్రకటించాలి, యేసుని గురించి ఏమని విశ్వసించాలి, మనం ఏమని అంగీకరించాలి. మనకి గ్రంథమే కదా ప్రామాణికము. అకార్డింగ్ టు గ్రంథం, బైబిల్ టు బైబిల్. సహోదరులారా, నేను ముగించేస్తున్నాను. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు. ఈయన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికంటే ఈరోజు మనం ఏం తెలుస్తున్నామంటే యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు ఉన్నాడు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? సాక్షాత్తు ప్రభునేసు వారు తెలియజేశారు. ఒకటి, ఆయనకు తండ్రి ఉన్నాడు. 2, ఆయనకి దేవుడు కూడా ఉన్నాడు. కాబట్టి దేహంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. ఆ విషయాన్ని సాక్షాత్తు స్వయంగా ప్రభునేసు వారు తెలియజేశాడు, చూశారు. 2, మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయనకి దేవుడు ఉన్నాడు. ఈ విషయం కూడా ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పాడు. 3, మహిమలోనికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకు తండ్రి ఉన్నాడు, ఆయనకు దేవుడు ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా ఎవరు తెలియజేశారు? ప్రభు వారు తెలియజేశారు. నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణంగా కనపడలేదు. నా దేవుని పేరు, నా దేవుని ఆలయము, నా దేవుని పరిశుద్ధ పట్టణము, నా దేవుడు. తండ్రి కూడా చెప్పాడు కదా, దేవుడు నీ దేవుడు. పరిశుద్ధాత్మ కూడా చెప్పాడు కదా, మన ప్రభువు యేసు యొక్క దేవుడైన, యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాసురుడు తండ్రి యేసుక్రీస్తు యొక్క దేవుడు. అపోస్తులు కూడా పత్రికల్లో మనం చూసాము, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క దేవుడు స్తుతించబడును గాక. కాబట్టి ఈయన యేసుక్రీస్తు వారికి దేవుడు.
మనకు కూడా దేవుడు. కాబట్టి దయచేసి సత్యాన్ని సహృదయంతో పరిశీలించండి. అవుట్లైన్ ఉంటుంది, అవుట్లైన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడండి. దయచేసి ఛానల్ కూడా ఫాలో కావండి. మీకు తెలిసిన వాళ్ళు మీ సన్నిధిలో ఎవరన్నా ఉంటే, ఒకవేళ సత్యానికి దూరంగా ఉంటే వారికి షేర్ చేయండి, సత్యాన్ని అందించండి. లేఖనాల యొక్క వెలుగులో సత్యాన్ని పరిశీలించి సత్య సంబంధంగా వెతుకుదాం. మరొక అంశంతో నేను ముందుకు వచ్చేస్తాను. మీకు అందరికీ వందనాలు.